కలియుగంలో రాక్షసులకు మనుష్యులకు ఉపాధి భేదము ఉండదు. మనుష్యుడు రాక్షసుడు ఒక ఉపాధితోనే ఉంటారు. వాడు పరమ రాక్షసుడు మీ పక్కనే కూర్చుంటాడు, మీకు తెలియదు వాడు మనుష్యుడని మీరు అనుకుంటారు. రాక్షసత్వం ఉంటుంది వాళ్ళలో. అవన్నీ నేను ఎందుకు వర్ణించాలి, మీరు పేపర్లలో చదవట్లా? వాళ్ళందరూ సమాజంలో తిరుగుతున్న వాళ్ళు కాదా? చదువుకోవడానికి కాలేజీకి వెళ్లే పిల్లాళ్ళ కాలేజీకి వెళ్ళిన వాడు కాడావాడు? సమాజంలో చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి నమ్మించి ఏదో ఒక మేనమామ ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి దారుణాలు చేసేవాడు కాడావాడు? వాడు ఒక పూతనలా. పూతనకి ఆ రోజుల్లో కోరుకుంటే మార్పు వచ్చింది. కలియుగంలో ఏమిటో తెలుసా అండి, రాక్షసులు మనుష్య ఉపాధితో తిరుగుతారు. అందుకే మనుష్యుడికి రాక్షసునికి భేదం మీరు పట్టుకోలేరు. ఈ పట్టుకోలేని స్థితిలో లోకాన్ని ఉద్ధరించి ఇప్పుడు రాక్షసుల్ని చంపడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళందరూ ఒక చోట దొరకరు. పూర్వం అంటే తెలియక లంకకి చేరిపోయారు, లంక కడితే అందరూ పోయారు. అలా ఉండదు. ఇప్పుడు మనుష్యుల మధ్యలో చేరిపోయి ఉంటారు, పుణ్యాత్ములతో పాటు వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు ఇంతమందిని వెతికి చంపడం కన్నా అది ఈశ్వరుడికి పెద్ద విశేషం ఏం కాదు. ఆఖరణ కల్కి అవతారం వచ్చినప్పుడు జరిగేది అదే, భంగధరవ్యాధి పుట్టిపోతారు అందరూ. కాబట్టి కానీ పరమేశ్వరుడు చేసేటటువంటి పెద్ద ప్రయత్నం ఏమిటో తెలుసా అండి, ఆయన జగద్గురువుగా వస్తాడు. కలియుగంలో ఉన్న మేలు ఏమిటంటే కలిపురుషుడు మనసు నిలబెట్టనివ్వడు. కాబట్టి కించిత్ ప్రయత్నం చేసి మీరు మనసు ధ్యానంలో నిలబెట్టినా, ఈశ్వరనామము చెప్పినా మీరు అశ్వమేధాది యాగములు చేసిన ఫలితం మీకు వేసేస్తారు. అందుకే కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో ఎవరైనా అశ్వమేధయాగం చేస్తాను అంటే అది అవైదికమైన సంకల్పము. కలియుగంలో లేదు అసలు అశ్వమేధయాగం. కలియుగంలో అశ్వమేధయాగం చేసిన ఫలితం దేనికి ఇస్తారో తెలుసా అండి? దిక్కులేని ప్రేతాన్ని మీరు అంత్యేష్టి సంస్కారం చేస్తే, ఒక దిక్కులేని శవం పడిపోయింది, దాన్ని తీసుకెళ్లి కాల్చేశారనుకోండి, అంతే, వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేసేస్తారు. ఎందుకంత తేలిక చేసేశారో తెలుసా? అసలు కలియుగంలో ఆపాటి మంచి చేసేవాడు కూడా ఉండని రోజులు వచ్చేస్తాయిరా. కలి విజృంభణం అలా ఉంటుంది. అసలు నామమే చెప్పనివాడు. భగవన్నామ వ్యతిరేకమైనటువంటి సభలే కానీ భగవన్నామము చెప్పుకునే సభలుండవు. అందుకని కదా రోజు మనం భగవన్నామం చెప్పుకుంటున్నాం. నేను మొదటి రోజు మీకు మనవి చేశా, దేవాలయంలో భగవన్నామం చెప్పడం అంత తేలిక కాదు. ఇప్పుడు తెలియదు దీని ఫలితం. విత్తనాలు వేసిన వాడు కాయలు కోసుకున్నప్పుడు తెలిసినట్టు గుళ్ళో కూర్చుని మీరు చెప్పిన నామ ఫలితం ఏమిటో ఇది అనుభవంలోకి వచ్చిన నాడు అయ్య బాబోయ్ ఆ రోజుల్లో నామం చెప్పుకోవడం ఎంత మంచిదైందిరా అనుకుంటాం. కాబట్టి ఆ నామమునకు తప్పకుండా ఉండండి అని నేను చెప్పడానికి కారణం అదే. లేకపోతే ఎందుకు చదవడం? నా ప్రసంగం నేను చేసుకెళ్ళిపోతే సరిపోదా? కాదు, అందరూ ఉద్ధరణ పొందడానికి అది అవకాశం. కలియుగంలో ఈశ్వరుడు జగద్గురువు రూపంలో తిరుగుతాడు. అందుకే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆయన మొట్టమొదటి గురువు లోకంలో శాస్త్రములను భాషింపచేసినవాడు, వేదములు అందించినవాడు, వేద ప్రమాణమును నిలబెట్టినవాడు, మోక్షము అన్న మాట యొక్క యథార్థ స్వరూపమును ఆవిష్కరించినవాడు పరమేశ్వరుడే. అందుకే ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. దక్షిణామూర్తిగా కూర్చుంటే అందరికీ అర్థం కాదు. ఎందుకని? మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం జుబానం వర్షిష్టాంతే వసదృశగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన నోటితో ఏం చెప్పాలా, ఇలా అన్నారు, అర్థమైంది సనకసనందనాథులకి. కానీ కలియుగంలో అలా కుదరదు. మౌనంగా చెప్తేనే అర్థం కాని రోజులు, ఇంకా మౌనంగా చెప్తే ఏమర్థం అవుతుంది? పైగా గురువుగారు ఎక్కడో పూర్వం అంటే చిత్రం మటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నతంతయా. ఆయన వటవృక్షం కింద కూర్చుంటే శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు కలియుగంలో గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, గురువు గారే తిరగాలి. కాబట్టి శంభోర్మూర్తి స్థిరతి భువనే శంకరాచార్య రూప. ఔదార్యంతో ఆయన మెట్టు కిందకొచ్చి ఆయనే ఆసేతు హిమాచల పర్యంతము పాదయాత్ర చేశారు. ఆ చేయడం కూడా ఎలాగా? బ్రహ్మచారిగా ఉన్నారనుకోండి, గురువుగారి మాట కట్టుబడాలి, వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తూ ఉండాలి, పాఠం చదువుకోవాలి తప్ప గురువు గారి అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉన్నారనుకోండి,
భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ ఉండాలి, ఒక చోట ఉంటుండాలి, దానం పట్టుకుంటూ ఉండాలి, దాచుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి, వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతూ ఉండాలి. వానప్రస్తుగా ఉన్నారనుకోండి, అన్నీ విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి. సన్యాసిగా ఉన్నారనుకోండి, ఉన్న చోట ఉండకుండా దేశమంతా తిరుగుతూ ఉండాలి. అలా తిరగడానికి అవకాశం ఉండి జ్ఞానబోధ చెయ్యడానికి అన్ని విధాలా అనుకూలం అవుతుందని బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమంలోకి వెళ్ళి 32 సంవత్సరముల వయస్సు లోపల ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి భక్తులకి కావలసినటువంటి భాష్యముల దగ్గర నుంచి, ప్రకరణాల దగ్గర నుంచి, స్తోత్రాల దగ్గర నుంచి అన్నిటినీ ఇచ్చి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి, యంత్ర ప్రతిష్టలు చేసి, భారతదేశమునకు 4 చెరగల 4 పీఠములను కాపు పెట్టి ఈ దేశములోకి అవైదికమైనటువంటి మతములు మళ్లీ ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి తాను కాంచీపీఠమునందున్న మహాపురుషుడు శంకర భగవత్పాదులు. కాబట్టి సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆయన ప్రపంచమంతా తిరగలేదు. ఆయన ఇక్కడ కూర్చుని ఏం చెప్పారో దాన్ని ప్రపంచమంతా అందుకుని ఒరే ఆయన రా సత్యం చెప్పిన వాడు మహానుభావుడు, శంకరులు ఏ అద్వైతం చెప్పారో అదే సత్యం అని ప్రపంచమంతా 2 చేతులెత్తి శంకరుని వంటి మహాపురుషుడు లేడు అని నమస్కారం చేస్తోంది తప్ప ఆయన వెళ్ళలేదు అన్ని దేశాలు. ఆయన ఇక్కడే ఉన్నారంతే. ఏది కర్మ చెయ్యడానికి యోగ్యమైన ప్రదేశమో అక్కడే ఉండిపోయారు శంకర భగవత్పాదులు. అలా ఆ జగద్గురువు అంటే తన కదలిక చేత, తన మాట చేత లోకమునంతటినీ కూడా దిద్దగలిగినటువంటి శక్తి కలిగిన మహాపురుషుడిగా పరమేశ్వరుడే మళ్లీ 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 ఆవిర్భవిస్తూ ఉంటాడు జగద్గురువుగా కూర్చోవడానికి వీలుగా. అందుకే మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఒక్కొక్క మహాపురుషుడి జీవితం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. కాశీపట్టణానికి కాలినడకన చిన్నతనంలో 2 మాటలు పాదయాత్ర చేసి వచ్చారు ఉగ్ర నరసింహ భారతీ స్వామి వారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఆయన తపస్సు చేసి అష్టసిద్ధులు వచ్చేసాయి ఆయనకి. ఆయన ఒక స్థితిలో ఆయనకి చెవుడు వచ్చింది. ఆయన అనేవారు, ఒకరు చెప్పింది నా చెవిలోకి వెళ్ళదు, నేను చెప్పిందే మీరు వినాలనేవారు. ఎందుకంటే కొద్దిగా చెవుడు వచ్చిందని చెప్పేవారు కాదు. ఆయన అనేవారు, చండీశ్వరానుగ్రహ ప్రసాదలబ్ధుణ్ణి నేను, నాకు చండీశ్వరానుగ్రహం ఉందనేవారు. ఎందుకంటే చండీశ్వరుడు ఎప్పుడు ఇలా కూర్చుంటాడు ధ్యాన నిష్టలో. మనం చెవిటి చండీశ్వరుడు అంటుంటాం కదండి, అందుకని నాకు చండీశ్వరానుగ్రహం ఉంది, నాది నాకు వినపడుతుంది కానీ ఇంకోళ్ళది నాకు వినపడదనేవారు. ఆయన ఒక స్థాయి దాటిపోయిన తర్వాత రోజుకో కాకరకాయ మాత్రమే తినేవారు. కాకరకాయ స్వామి అనేవారు ఆయన. ఆయన అష్టసిద్ధులు ఆయనకి వశమైపోయాయి. అటువంటి మహాపురుషుడు ఒకసారి ఆయన మధురై వెళ్ళారు. మీనాక్షి అమ్మవారి గుళ్ళోకి వచ్చి పూజ చేస్తా అన్నారు. అంతటి మహాపురుషుడిని అర్చకులు అన్నారు, ఇదే తెలిసి తెలియని తనం, మీరు రాకూడదు, మేం పూజ చేస్తాం, ప్రసాదం తీసుకోండి అన్నారు. ఆయన అన్నారు, ఓహో అంత శక్తివంతులే, 2 కొబ్బరికాయలు తీసుకురండి అన్నారు. ఆ కొబ్బరికాయలు 2 చేతిలో పట్టుకుని కళాకర్షణ చేసేశారు. ఆయన అమ్మవారి శక్తిని అంతటినీ కొబ్బరికాయల్లోకి లాగేసి పీఠానికి వెళ్ళిపోయి ఆ కొబ్బరికాయలు 2 పెట్టేసి పూజ మొదలెట్టారు. మధురైలో మీనాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి మూర్తి వెలవెలపోయింది. ఎవరు గుళ్ళోకి వచ్చేవారు కాదు, బయటే కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అమ్మవారు అంత తేజోమయమూర్తి, అంత వెలవెలపోయింది. అర్చకులకు అప్పుడు బుద్ధొచ్చి వాళ్ళు నరసింహభారతీ స్వామి వారు ఉన్నటువంటి విడిదికి వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి, అయ్యా మాది తప్పైపోయింది, అమ్మవారి కళ మళ్ళీ అమ్మవారిలో పెట్టేయండి అంటే ఆయన గుళ్ళోకి వచ్చి ఆ కొబ్బరికాయల్ని పట్టుకుని కళలు మళ్ళీ అమ్మవారిలో పెట్టేశారు. అంతటి మహాపురుషులు పుట్టినటువంటి భూమి జగద్గురువులుగా సనాతన ధర్మంలో పరమేశ్వరుడు మళ్లీ 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 పుడుతూ ఉంటాడు. అదే పీఠానికి పీఠాధిపత్యం వహించారు అభినవ విద్యాతీర్థస్వామి వారు. ఇప్పుడున్న భారతీ తీర్థస్వామి వారికి గురువు గారు. ఆయన ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టారో తెలుసా అండి. అన్నం తినడానికి లేకపోతే వాళ్ళ అమ్మగారిని ఆయన ఒకసారి అడిగారు, నాకు ఉపనయనం చేస్తే అమ్మ భిక్షాటన చేయడానికి అధికారం వస్తుంది, యజ్ఞోపవీతం లేకుండా భిక్షకి వెళ్ళకూడదు, నువ్వు నాకు ఎలాగోలా ఒడుగు చేసేస్తే నేను 4 ఇళ్ల ముందుకెళ్ళి భిక్ష పట్టుకొస్తాను, అది తిందామమ్మా అని అడిగారు ఆయన. అంత నిరుపేద వ్యక్తి, కానీ పుట్టుకతో, అది నేనన్నది, ఈశ్వరుడు పుడుతూ ఉంటాడు జగద్గురువుగా.
వాళ్ళ ఊళ్ళో ఒక నమ్మకం. ఆ ఊరి చివర ఓ చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర దయ్యాలున్నాయి. ఎవరు చీకటి పడితే వెళ్ళేవారు కాదు. ఆయన అన్నారు, ఈశ్వరుడే ఉన్నాడు, దయ్యాలు ఏం లేవు. ఈశ్వరుడు ఉండగా దయ్యాలు రావు. ఎందుకు భయపడతారన్నారు. ఏమిటి ఇన్ని కబుర్లు చెప్తున్నావు? అర్ధరాత్రి నువ్వు వెళ్లి చెరువులో కాళ్ళు చేతులు మొహం కడుక్కొస్తావా అన్నారు. ఈశ్వరుడు నా వెంట ఉండగా నాకు భయం ఏమిటని అర్ధరాత్రి చిన్న వయస్సులో ఒక్కరే చెరువుకెళ్లి కాళ్ళు చేతులు మొహం కడుక్కొచ్చారు అభినవ విద్యాతీర్థస్వామి గారు. ఆయన్ని శృంగేరి తీసుకెళ్లి సదాశివ నరసింహభారతీ స్వామి వారు దగ్గర పెట్టుకుని ఆయనకి విద్యాబోధ చేయిస్తూ గురుకులంలో ఉన్న పిల్లలందరికీ అన్నం సరిగ్గా వండుతున్నారా లేదా అని అడిగారు. అడిగితే అందరూ బాగున్నాయి బాగున్నాయి అనేవారు. ఈయనేం అనలేదు. నువ్వేం చెప్పవే అన్నారు. మాకు బోధ బాగా జరుగుతోంది, శాస్త్రాలు బాగా చెప్తున్నారు. ఇక్కడ ఏది పెట్టినా అది జగద్గురువుల ప్రసాదం. జగద్గురు ప్రసాదాన్ని రుచి కోసం తిననుగా, అందుకని నేను చెప్పలేదన్నారు. అంతటి మహానుభావుడైన కారణజన్ముడై ఆయన శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. శివుడు పుడుతూ ఉంటాడు. ఎక్కడ పుట్టాడు ఎలా వస్తాడు మీకు తెలియదు, కానీ పీఠాధిపత్యం మళ్ళీ ఆ స్థానంలో కూర్చోవాలి, ఎక్కడో ఆయన పుడతాడు మళ్ళీ. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారిగా పుట్టాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి తండ్రి పేరు గోపాలస్వామి వారు, తల్లి గారి పేరు లక్ష్మి గారు. 14 మంది సంతానం, ఒక్క పిల్లాడు బతకలేదు. ఆఖరణ 14వ మాట ఆవిడ కడుపుతో ఉన్నప్పుడు సదాశివ నరసింహభారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగారు. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు ఆయన్ని వెళ్ళి అడిగారు, అయ్యా నా కడుపున పిల్లాడు బతకట్లేదు, ఏం చేయమంటారని. గోకర్ణం వెళ్ళి దర్శనం చేయమన్నారు. గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వర దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి కొడుకు పుట్టాడు. మా దగ్గర పెంచితే పిల్లలు బతకట్లేదని శృంగగిరి పీఠానికి సంబంధించిన మేనేజర్ గారి ఇంట్లో ఆ పిల్లాన్ని పెంచారు. 14 మంది పిల్లలలో బతికిన ఏకైక కుమారుడు. శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్నటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి అంటే సామాన్యులు కారు. కాలటీలో శంకరులు పుట్టిన ప్రదేశాన్ని ఆయన గుర్తించారు. అటువంటి మహాపురుషుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టి సిద్ధి పొందుతూ ఆ పిల్లవాడికి సన్యాసం ఇవ్వండి అని చెప్పి సిద్ధి పొందారు. వెళ్ళి తండ్రి గారిని అడిగారు. ఒక్కడే ఒక్క కొడుకు, పరమపేద కుటుంబం, ఆ పిల్లవాడికి సన్యాసం ఇస్తామని అంటే తండ్రి గారు అన్నాడు సరేనన్నారు. తల్లి గారంది లేక 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 పుట్టిన కొడుకు, నేను ఇవ్వనన్నారు. తల్లి అనుమతి ఉంటే గానీ సన్యాసం ఇవ్వకూడదు బ్రహ్మచారికి. అంటే ఆయన అన్నారు, ఏమి నీకు ఇష్టమై ఇచ్చావా 13 మందిని యమధర్మరాజు గారికి? ఇష్టపడి నన్ను గురువు గారికి ఇవ్వడానికి బెంగ పెట్టుకుంటున్నావే? గురువు గారి కోరికకి వ్యతిరేకంగా నేను గృహస్థాశ్రమంలో బ్రతికే కన్నా నువ్వు అంగీకరించకపోతే నేను సన్యాసిని ఈ దేశంలో ఎక్కడో తిరుగుతాను. నువ్వు అంగీకరించావా నీ కళ్ళ ముందు శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తాను, నీ ఇష్టం అన్నారు. అమ్మగారు ఒప్పుకున్నారు. ఆయన శృంగగిరి పీఠాధిపత్యం వహించారండి. మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే అయ్య బాబోయ్, ఆయన సాక్షాత్ శివుడు, ఎవరు కాదు. ఆయన ఇలా కూర్చుంటే చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇస్తూ ఉంటే ఒక ఆవిడ ఏడుస్తూ వచ్చింది. ఆ లైన్లో నిలబెట్టే వాళ్ళు అన్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నారు. అంటే అయ్యా నా కూతురు మెళ్ళలో వేసిన గొలుసు ఎవరో ఎత్తుకుపోయారు అంది. సరే ఏడవకు పోన్లే, తీర్థం తీసుకుని వెళ్ళిపోన్నారు. ఆవిడ క్యూలో దగ్గరికి వచ్చింది. తీర్థం ఇస్తున్నారు చంద్రశేఖర భారతీ స్వామి. ఆయన అన్నారు ఇవ్వను, అక్కడి నుంచో అన్నారు. ఆవిడ మరీ ఏడ్చి, నాకు ఉన్న గొలుసు పోగా తీర్థం కూడా ఇవ్వలేదని. క్యూ నడుస్తోంది. అలా 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 ఒక వృద్ధురాలు వచ్చింది. చంద్రశేఖర భారతి ఇలా ఉద్ధరిని పట్టుకుని ఆ చెయ్యి వంక చూసి ఆయన అన్నారు ఇచ్చేసేయి అన్నారు. ఏమిటి ఇచ్చేసేయనంది ఆవిడ. ఏది తీశావో అది ఇచ్చేసేయి. నేనేం తీలేదండి, చేసుకున్న పాపాలు చాలు, ఇంకా మూట కట్టుకోకు అన్నాడు. వెంటనే గమనించి కార్యకర్తలు పక్కకి తీసుకెళ్లి అడిగారు, నేనే దొంగిలించానా పిల్ల మెళ్ళో గొలుసుని ఇచ్చేసింది. ఆ గొలుసు తీసుకుని అప్పుడు పిలిచి ఆ పిల్లకి గొలుసు తీర్థం కూడా ఇచ్చన్నారు. ఇంకెప్పుడూ ధర్మాతిక్రమణం చేయకు, చెప్పిన మాట వింటావు కదూ అన్నారు. బుద్ధొచ్చింది, వింటానంది. వెళ్ళిరా అన్నారు. అర్థం కాలేదు కార్యకర్తలకి. ఆవిడ కొంచెం దూరం వెళ్ళాక ఏమిటి చెప్పిన మాట వింటావు కదూ, ఇంకెప్పుడు చెప్పిన మాట కాదని రాకు అన్నారేమిటి అని అడిగారు. మా ఆయన
నాకు భోజనం పెట్టి వెళ్ళిపోవే అన్నారు. మీ భోజనం రోజు పెడుతున్నాను మీరు తినండి అని వద్దంటున్నా వినకుండా ఇక్కడికి వచ్చాను. గొలుసుపోయి మీ బాధలు పడ్డాను. భర్త మాట అతిక్రమించి తీర్థం తీసుకోవడం అది కాదు. భర్త మాట ఔదుల దాల్చడం నేర్చుకో, కాదని రాకు అని నాకు పాఠం చెప్పారండి ఆవిడ. ఇవన్నీ ఆయన వెళ్ళి కనుక్కొచ్చారా? ఇవాల్టి రోజుల్లో ఆ మంత్రాలు ఏమిటండి అంటాం. నువ్వు చేస్తే తెలుస్తుంది ఆ శక్తి ఏమిటో. ఒక ఆయన కోర్టులో పనిచేసేవాడు చంద్రశేఖర భారతీ స్వామి వారి రోజుల్లో. ఆయన వాచాలత్వం పాపం చాలా బాగా పనిచేస్తాడు. కానీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ పెట్టి ఏదో పనికిమాలిన మాట అంటుండేవాడు. ఆయన కక్ష పెట్టుకుని సస్పెండ్ చేసి పారేశాడు. ఆయన ఇంటికి వచ్చి అన్నాడు, నా నాలుక మీద శనీశ్వరుడు ఉన్నాడే, నాకు ఇంతేను, నేను ఎంత పని చేసినా నాకు రేణింపుకు రాదన్నాడు. ఆవిడంది ఇక్కడే దగ్గరలో చంద్రశేఖర భారతీ స్వామి వారు విడిది చేసి ఉన్నారు, మీరు వెళ్ళి ఒకసారి కలవకూడదా అంది. అంటే ఆయన వెళ్ళి అడిగాడు చంద్రశేఖర భారతీ స్వామి వారిని, నా నాలుక మీద శనీశ్వరుడు ఉన్నాడు, ఎలా నాకేదీ కలిసి రావట్లేదని. ఆయన అన్నారు, నేను మంత్రం చెప్తాను చేస్తావా అన్నారు. చేస్తానన్నారు. 15 రోజులు ఎలాగో సస్పెండ్ చేశారుగా, ఆఫీసు లేదుగా, ఇంట్లో కూర్చుని చెయ్యి అని మంత్రం ఇచ్చారు. అతను 15 రోజులు మంత్రం చేశాడు. 15వ రోజున ఏమైందో తెలుసా అండి? ఇతను ఏ మున్సిపల్ కోర్టులో పనిచేస్తాడో ఆ కోర్టుని ఇన్స్పెక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చారు. వచ్చి ఆయన ఇతను వ్రాసిన ఫైల్స్ చూసి ఇంత బాగా రాశాడు, ఎవరితను పిలవండి అన్నాడు. వాడిని మీరే సస్పెండ్ చేశారండి, ఈ మధ్య మేము కంప్లైంట్ రాస్తే వాడికి వాచాలత్వం ఎక్కువ, ఏదో ఒకటి మాట్లాడతాడన్నారు. మాట్లాడితే ఏమయ్యా ఎంత అద్భుతంగా రాశాడు ఈ ఫైల్స్, వాడికి ఇప్పుడే ప్రమోషన్ ఇచ్చేస్తున్నాను, వాడిని నా కోర్టుకి వేసేసుకుంటున్నానని ప్రమోషను ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. 15వ రోజు మంత్రజపం పూర్తయింది. అతనికి ప్రమోషన్ ఆర్డర్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ కూడా వచ్చి ఇతని పట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి మంత్రం ఫలించింది, నాకు డిస్ట్రిక్ట్ కోర్టుకి వేశారు, ఇక నేను మానేయచ్చా అన్నాడు. నీ నాలుక మీద శనీశ్వరుడు పోయాడా అన్నారు. అనుమానమేను సుమండి అన్నాడు. అయితే జపం చేస్తూ ఉండన్నాడు. అతని జీవితంలో ఎంత వృద్ధిలోకి వచ్చాడు. మహానుభావులు మన దేశంలో మంత్ర ప్రభావం అంటే ఏమిటో, ఈశ్వరుణ్ణి ఆరాధించిన వాళ్ళ శక్తి ఏమిటో చూపించారు వాళ్ళు. ఆయన పూజ చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి మహాపురుషుడు ఇలా నడిచి వెళ్ళిపోతూ ఎవరినో చూసి, ఏమి సుబ్రహ్మణ్యమా అన్నారు. రోజున అందరు అనుకున్నారు అతని పేరు అనుకున్నారు. అతనన్నాడు అవును అన్నాడు. బాగా చెయ్యి అని వెళ్ళిపోయారు. అతన్ని వెళ్ళి అడిగారు, మీ పేరు సుబ్రహ్మణ్యమా అని. కాదు, నేను సుబ్రహ్మణ్యారాధకుణ్ణి. ఆయన అందుకని సుబ్రహ్మణ్యమా అని అడిగారన్నారు. ఆయనకి తెలియనిదేం లేదు. ఆయన ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్నారు. తన దగ్గరికి వస్తే, ఈ పేరు కదూ, ఈ ఊరు నుంచి వచ్చావు, ఇది చేస్తూ ఉంటావు, నీ మనఃప్రవృత్తిది అని చెప్పేవారు. తన దగ్గరికి వచ్చి ఒకడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు మీరు ఏదైనా ఉపదేశం చెయ్యాలన్నాడు. ఆయన ఎర్రగా చూసి అన్నారు, నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావా, నీ ధర్మం నువ్వు చేస్తున్నావా, నిజం చెప్పు అన్నాడు. అంటే అతను కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని, నేను చెయ్యవలసింది చేస్తున్నానండి, వాళ్లే నాకు కలిసి రావట్లేదు. వెంటనే చంద్రశేఖర భారతి అన్నారు, అది అధర్మం. వాళ్ళు కలిసి రాకపోతే వాళ్ళు ధర్మం తప్పినట్టు, కానీ వాళ్ళ ధర్మం దిద్దడం నీ ధర్మం కాదు. నీ ధర్మం వాళ్ళని చూడడం, వాళ్ళని సరిగ్గా చూసి నువ్వు రా, అప్పుడు ఇస్తాను, వెళ్ళు అన్నారు. ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ సంభాషణ. అతను వచ్చాక అడిగారు, ఏమైందండి, ఏమిటి చెప్పారని. నేను మా అమ్మగారిని నాన్నగారిని నన్ను వాళ్ళు ప్రేమగా చూడటం లేదని, నేను వాళ్ళని చూడటం లేదండి, అది స్వామి ఎలా తెలిసిందో నన్ను నిలదీశారు. నీ తండ్రి గారు నిన్ను ప్రేమగా చూశాడా లేదా నీకు అనవసరం, ఎందుకు చూడ తండ్రి, చూడడం ఆయన ధర్మం. ఒకవేళ ఆయన ఆ ధర్మం చేయకపోతే ఆయనది తప్పు, నీ ధర్మం నువ్వు ఎందుకు మాంతావు, నువ్వు ప్రేమగా చూడు, నీ ధర్మం నీది, నీ ధర్మంలో నువ్వు నిలబడు, ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా, మంత్రం ఇస్తాను. అది చంద్రశేఖర భారతి అంటే. ఎంత వైరాగ్యం అంటే ఆయనకి. ఆయన ఉన్మాదంలో శ్లోకాలు చెప్పినవి ఆయనకి గుర్తుండేవి కావు, ఆయన శిష్యులు రాసుకుని చెప్పేవారు. మళ్ళీ ఆయన కాలభైరవుడు గుడి దగ్గర నిల్చుని ఈ ఒంటిని కొట్టేసుకునేవారు, అంత వైరాగ్యం. ఆయన వైరాగ్యంలో శ్లోకం చెప్తూ ఈ శరీరాన్ని కుక్కలు ఈడ్చుకుని వెడతాయని శ్లోకాలు చెప్తుంటే నిజంగా ఓ శవాన్ని ఈడ్చుకొచ్చింది కుక్క. అంత వైరాగ్య సంపత్తి ఉన్నవారు. ఆయనకి శరీరంలో ఉండలేక గురువుల యొక్క అధిష్టానాలకి ప్రదక్షిణాలు చేసి మహాళయపక్ష అమావాస్య నాడు తన శరీరాన్ని ముద్రతో చిన్ముద్ర పట్టి
తుంగానది నీటి మీద కూర్చుని వెళ్ళిపోతూ శరీరం విడిచిపెట్టారు అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే. అంత పేద కుటుంబంలో పుట్టినట్టుగా ఉంటారు. సదాశివుడు అవతరించాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి. అసలు మా స్వామి గురించి మొదలు పెడితే ఇవాళ శివరాత్రి. 13 ఏళ్ల పిల్లాడు, సన్యాసం కోరుకోలేదు. పిన్నిగారు అబ్బాయి మహాదేవేంద్ర సరస్వతి సన్యాసం తీసుకున్నాడు. ఒక్కడే కొడుకు పిన్నిగారికి. అయ్యో సన్యాసి అయిపోయాడని చెప్పి ఆవిడ బాధపడుతుంటే చూద్దామని మహాలక్ష్మమ్మ గారు కూడా వచ్చారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తల్లి గారు. వాళ్ళతో ఈ పిల్లాడు వచ్చాడు. వచ్చి కుమారకోష్టంలో స్నానం చేశాడు. కంచికామకోటి పీఠం జట్కా బండి వచ్చి నువ్వు ముందు ఎక్కువ అని తీసుకుపోతున్నాడు. తీసుకుపోతూ అతను అన్నాడు, మీ అన్నయ్యని చూద్దామని వచ్చారు, సన్యాసం తీసుకున్నాడని. మీ అన్నయ్య వాళ్ళ గురువు గారికి మసూచికం వస్తే సేవ చేసి ఈయనకి మసూచికం వచ్చి ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ శరీరం వదిలిపెట్టేశారు, సిద్ధి పొందారు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతి లేరు. నిన్ను పీఠాధిపతిని చేస్తున్నారు, మీరే పీఠాధిపతి, కాబట్టి ఇంకా మీరు వెనక్కి వెళ్ళరన్నారు. 13 ఏళ్ల పిల్లాడికి తల మీద పిడుగుపడ్డట్టయింది. అతను జట్కా బండిలో పరమాచార్య వ్రాసుకున్నారు. 13 ఏళ్ల పిల్లాడు అమ్మ పెట్టిన చద్దెన్నం గుర్తొచ్చి నాకు సన్యాసం ఏమిటి, నాకు పీఠాధిపత్యం ఏమిటి, నేను చంద్రమౌళీశ్వరారాధన ఏమిటి అని బెంగ పెట్టుకుని బండిలో బోర్ల పడుకుని రామా 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 అని ఏడుస్తూ కలవై వెళ్ళారు. ఇప్పటికీ ఆయన సన్యాసం తీసుకున్న రాయి ఉంది. ఆ రాతి మీద నిలబడి స్నానం చేయించి యజ్ఞోపవీతం తీసేసి శిఖ తీసేసి సన్యాసం ఇచ్చేశారు. ఇద్దరు గురువులకి మహానుభావుడు ఆ శరీరం పడిపోయిన తరువాత జరగవలసిన కార్యాన్ని జరిపించి ఆ కలవైలోనే పాక వేసు కూర్చుని తపస్సు చేశారు. 13వ ఏట సన్యసించిన వారు 87 సంవత్సరములు చాతుర్మాస్యం చేశారు. శంకర భగవత్పాదులలాగే ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి తిరిగారు. ఆఖరికి ఆయన రామేశ్వరం వెడుతుంటే సముద్రం మించి వెళ్ళవలసి వచ్చింది. అయ్యా రైల్ బ్రిడ్జ్ ఒకటే ఉంది, మీరు ఆ స్లీపర్స్ మీద కాళ్ళు వేసి వెడుతుంటే కింద సముద్ర ఘోష, కాలు జారిపోతుంది, మీరు సత్యదండం పట్టుకుని నడవాలి. ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్, ఆ నూనె అంతా పడుతుంది, వద్దు రైలు ఎక్కండి అంటే సన్యాసి వాహనం ఎక్కకూడదు, నేను ఎక్కనన్నారు. ఎక్కనని సత్యదండం పట్టుకుని ఆ సముద్ర ఘోషలో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రోజుల్లో రైళ్లు ఆపిందండి. ఆయన స్లీపర్స్ మీద కాళ్ళేస్తూ రామేశ్వరం వెళ్లి అభిషేకం చేసి వచ్చారు. అంతటి మహానుభావుడు, అంతటి ధార్మిక నిష్ట. ఆయన 95వ సంవత్సరం వయస్సులో చెన్నై నుంచి ఆయన నడిచి వెళ్ళవలసి వస్తే ఇక శరీరం అంత నడవడానికి అనుమతించకపోతే సన్యాసి వాహనం ఎక్కకూడదని ముందు గుర్రబండి వెడుతుంటే ఆ గుర్రబండిని చేత్తో పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే పెరియవర్లు వస్తున్నారని తమిళ దేశంలో అట్నుంచొచ్చే బస్సులన్నీ రోడ్డుకి 2 పక్కల స్వచ్ఛందంగా ఆగిపోయేవి. అన్ని వాహనాలు ఆగిపోయి ఆయన జట్కా బండి పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే అందరూ చెప్పులిప్పేసి రోడ్డుకి 2 పక్కల సాగిల పడిపోయి ప్రణిపాతం చేస్తుండగా ఆయన గుర్రబండి పట్టుకుని నడిచి వెళ్ళారు తప్ప జీవితంలో వాహనం ఎక్కలేదు. ఆయన సన్యాసము, ఆయన ప్రచారం చూసి సనాతన ధర్మానికి చెందకపోయినా సరే బౌద్ధ మతానికి అధిపతి అయిన దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని కితాబునిచ్చారు. అంతటి మహాపురుషుడై చిట్ట చివర కలవైకి ఒక నమస్కారం, కన్న తల్లికి ఒక నమస్కారం చేసి శరీరాన్ని విడిచిపెట్టారు. అంతటి మహాపురుషులు ఒక్కొక్కరు స్థానం ఖాళీ అయిందనేటప్పటికీ మళ్ళీ పరమేశ్వరుడు ఇంకో ఇంట పుడుతూ ఉంటాడు. ఇప్పుడు శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వాళ్ళ తండ్రి గారు సంవత్సరం పాటు పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు కొడుకు కోసం. ఆ తర్వాత పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వెళ్ళిపోయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు. ఆయన భార్య గారు అనంత లక్ష్మమ్మ గారని నాకు జ్ఞాపకం. అనంత లక్ష్మమ్మ గారు ఆంజనేయ స్వామికి మొక్కుకున్నారు. ఆయన నాకు కొడుకు పుడితే సీతారామ అని కలుపుతానన్నారు, ఆవిడ ఆంజనేయ అని కూడా కలుపుతానన్నారు. ఆవిడకి గర్భం వచ్చింది. ఆవిడికి ఇక ప్రసవం అవుతుందనగా ఆవిడ పడుకుని ఉంటే ఆంజనేయ స్వామి కలలో 3 పళ్ళు పట్టుకుని వచ్చి ఇస్తున్నట్టుగా కల వచ్చింది. ఆవిడ ఎందరికో చెప్పారు, 3 పళ్లతో ఆంజనేయ స్వామి కనబడ్డారు, అర్థం ఏమిటని. ఆ రోజు ఆవిడికి తెలియలేదు 3 జన్మలు ఒక జన్మలో అనుభవించే కొడుకు పుడుతున్నాడని. పుడుతూ ఒక జన్మ ద్విజుడు,
ఉపనయనం చేసినప్పుడు ఒక జన్మ, సన్యాస దీక్ష ఒక జన్మ, 3 జన్మలెత్తే కొడుకు పుట్టాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటి తురియంలో నిలబడే కొడుకు పుట్టాడు. జగద్గురువై శృంగగిరి పీఠాధిపతి అయి సింహాసనం మీద కూర్చునే కొడుకు పుట్టాడు. లోకమునకంతటికి జ్ఞానఫలాన్ని పంచిపెట్టగలిగినటువంటి కొడుకు పుడుతున్నాడు నీ కడుపున. ఇది చెప్పడానికి 3 పళ్ళు పట్టుకుని మహానుభావుడు సాక్షాత్కరించారు. పుట్టిన పిల్లాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. ఆ పిల్లాడు సంస్కృత భాష ధారాళంగా మాట్లాడేవాడు. అభినవ విద్యాతీర్థ స్వామి వారు విజయవాడ వచ్చినప్పుడు, మచిలీపట్నం వచ్చినప్పుడు ఆ పిల్లాడిని చూసి మురిసిపోయారు, ఏమి సంస్కృతం అని. ఇంట్లో కూడా చెప్పకుండా ఆ గురువు గారి మీద ఏర్పడిపోయిన అభిమానంతో ఎక్కడో ఉజ్జయిన్లో అభినవ విద్యాతీర్థ స్వామి చాతుర్మాస్యం చేస్తుంటే ఈ పిల్లవాడు వెళ్ళిపోయి ఆయన శిప్రా నదిలో స్నానం చేసి వెళ్ళాక ఆయన కాళ్ళ మీద పడి మీ దగ్గర శాస్త్రం చదువుకోవాలనుందన్నాడు. ఆయన ఇంకొకరిని పెట్టి చెప్పించలేక కాదు, ఓహో ఈశ్వరుడు తర్వాతి జగద్గురువుని పుట్టించాడు అని గుర్తించి ఆయనే తర్కశాస్త్రాన్ని బోధించడం మొదలుపెట్టారు. తర్క సంహిత అంటారంటే తర్కశాస్త్రం నేర్చుకునే ముందు నేర్చుకునే శాస్త్రం. తర్క సంహిత ఆయనే బోధ చేశాడు. ఆ పిల్లవాడు తరువాతి కాలంలో 3 రోజులు మీ ఇంటికి వెళ్ళరా అని గురువుగారు పంపిస్తే గురువుగారి మాటకు వెళ్ళారాయన తప్ప ఎవ్వరితో మాట్లాడేవారు కాదు. కారణజన్ములు, ఏకసంతాగ్రాహి. ఒక్కసారి పాఠం ఇలా చెప్తే వచ్చేసేది, ఇంగ్లీషు వచ్చేసేది, లెక్కలు వచ్చేసేవి, 100కి 100 మార్కులు అన్నింటిలో. మీకు ఆశ్చర్యం తెలుసా, మచిలీపట్టణంలో ఇవాళ శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించి ప్రపంచం అందరి చేత నమస్కరింపబడేటటువంటి మహానుభావుడైనటువంటి చంద్రశేఖర మన భారతీ తీర్థస్వామి వారు 9వ క్లాసు 11వ క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళినప్పుడు పిలకతోటి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు తప్ప ఆయన ఎప్పుడు ప్యాంటు చొక్కా వేసుకుని స్కూల్కి కూడా వెళ్ళలేదు. ఎన్నడూ గురువుల్ని ధిక్కరించేవారు కాదు. ఒక్క మాట పాఠం వినడం అంతే వచ్చేసేది. అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియంలోకి స్కూల్ని మార్చవలసి వస్తే తట్టుకున్న వ్యక్తి ఒక్క భారతీ తీర్థులే. అంతటి మహాపురుషుడు. ఇవాళ నడిచి వెడుతున్నటువంటి శారద అటువంటి స్వరూపమై ఈ సంవత్సరమేలా ఉంది, ఆయనకి షష్ఠి పూర్తి కాలటీలో. అటువంటి మహానుభావుడు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నారు. కంచికామకోటి పీఠాధిపతులుగా పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి అసాధారణ ప్రతిభాశాలి. అసలు ఆయన ఎక్కడ కూర్చుని ఎక్కడదైనా చెప్పగలిగేవారు. ఆయనకి తెలియని విషయం లేదు. ఆయన సనాతన ధర్మ ప్రచారం చేసినట్టు ఈ మధ్య కాలంలో ప్రచారం చేసిన పీఠాధిపతి లేరు. అంతటి మహాపురుషుడు. శతాయుష్కులై 100 సంవత్సరములు శరీరంలో ఉన్నారు. అటువంటి మహానుభావులు పరమశివుడు అక్కడ స్థానం ఖాళీ అవుతుంది అనేటప్పటికీ అంతే, ఆయన మళ్ళీ ఎక్కడో తాను ఒక పిల్లవాడిగా పుట్టేస్తాడు. పుట్టేసి తాను మళ్ళీ ఆ పీఠాధిపత్యం వహించి లోకానికంతటికీ బోధ చేస్తాడు. నిజంగా బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమానికి వెళ్ళిన వాళ్ళ నియమాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళు ఇంకా పూజ చేస్తున్నారు కాబట్టి పడుతున్నాయి ఈపాటి వర్షాలు. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను. -°C వెళ్ళిపోయినా సరే, ఒకసారి ఉత్తర భారతం వెళ్ళినప్పుడు శృంగగిరి పీఠం -°Cలోకి వెళ్ళిపోయింది. సాయంకాలం యోగలింగానికి పూజ అంటే, భోగలింగానికి పూజ అంటే పీఠాధిపతులు కూర్చుని చేయవలసిందే -°లో కూడా. ప్రతిరోజు అలా చేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామి వారికి ఒకసారి 104 జ్వరం, లేస్తే ఇలా ఊగిపోతోంది శరీరం. ఆయన స్నానం చేసి చన్నీళ్లు తలస్నానం చేసి బట్ట కట్టుకుని పూజకు వస్తున్నారు. అంతేవాసులు అన్నారు, 104 జ్వరం, ఒళ్ళు ఊగిపోతోంది, చన్నీటి స్నానం చేసేస్తున్నారు, ఏమైనా అయితే అన్నారు. ఇది నేను కాదనే సన్యసించాను. పీఠాధిపతిగా నేను ఉండగా నా ఒంటికి జ్వరం కాదు, నా శరీరము పడిపోయేంత వరకు చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధన చేస్తాను. దీనికోసం చంద్రమౌళీశ్వరారాధన మాత్రం మానను, నియమం నియమమే అని 104 జ్వరంతో ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేశారు. అటువంటి మహాపురుషులు జగద్గురువులై ఈ లోకంలో శివాంశతో ఇప్పటికీ తిరుగుతున్నారు. వాళ్ళ దర్శనమే చాలు. చక్కగా చెయ్యండి. ఎప్పుడైనా శృంగగిరి వెళ్ళండి,
కంచికామకోటి పీఠానికి వెళ్ళండి, ఒక్కసారి తిరువన్నామలై వెళ్ళండి, వెళ్ళి భగవాన్ రమణులు తిరిగినటువంటి ప్రదేశాన్ని ఒక్కసారి చూడండి. అదిగో ఆ మహాపురుషులు తిరిగారే, వాళ్ళు చెప్పారే, వాళ్ళ మాటల వలన వాళ్ళ వలన మనకి మళ్లీ మళ్లీ సనాతన ధర్మం మీద పూనిక, నమ్మకం. ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత నోరు కొట్టుకుని ప్రచారాలు చేసినా, ఎంతమంది వచ్చినా, ఇది మాత్రం చుట్టుకునే జింక చర్మమే కాని విచ్చుకునే లక్షణం సనాతన ధర్మానికి లేదు. ఎంత గొప్ప శత్రువు! ఒకసారి అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అని పేరు, అంత బిరుదు పెట్టుకుని వచ్చాడు. సెల్యూకస్ నికెటర్ ని పిలిచి చెప్పాడు, ఎవరి దగ్గరైనా నీ ప్రతాపం చూపించకాని భారతదేశంలో గడ్డాలు పెంచుకుని కాషాయం కట్టు కూర్చుంటారు, వాళ్ళని ఏమనకన్నాడు. అసలు చూడాలి ఏమిటో వాళ్ళ శక్తి అనుకున్నాడు సెల్యూకస్ నికెటర్. ఒక యోగి కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఐఎమ్ సెల్యూకస్ నికేటర్, ది చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్, ద వరల్డ్ కాంక్వరర్, విశ్వ విజేత అలెగ్జాండర్ యొక్క సర్వసైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ నీ ముందు నించున్నాడు అన్నాడు. ఆయన అన్నారు, జింక చర్మం ఇచ్చి కూర్చో. దాన్ని ఇలా విప్పుకుని కూర్చున్నాడు. లేచారు, మళ్ళీ చుట్టుకుపోయింది. కూర్చో, మళ్ళీ కూర్చున్నాడు. లేచాడు. ఏమర్థమైంది నీకు? ఏమర్థమైంది? నువ్వు కూర్చోమన్నావు కూర్చున్నాను, లేవమన్నావు లేచాను. జింక చర్మం నువ్వు కూర్చుంటే విచ్చుకుంది, నువ్వు లేచిపోతే చుట్టుకుంది. నీలాంటి వాళ్ళు ఎందరో వచ్చారు ఈ దేశానికి, వచ్చినప్పుడు విచ్చుకున్నట్టుంటుంది, చుట్టుకోవడం దీని లక్షణం. సనాతన ధర్మమును చెరపగలిగిన వాడు పుట్టలేదు, పుట్టడం ఎప్పటికీ పరిఢవిల్లుతుంది అని ఆనాడు చెప్పినది. ఇప్పటికీ శంకరుడు జగద్గురువులుగా అవతరిస్తూ సనాతన ధర్మాన్ని ప్రబోధాన్ని చేస్తూ మహాపురుషులుగా అవతరిస్తూనే ఉన్నాడు. అది జగద్గురుహు. కాబట్టి మహానుభావుడు వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ, ఆయనే జగద్గురుహు అయి మనందరినీ నిరంతరము ఆ ప్రబోధం ఆయనే మనకి చేసి శక్తినిచ్చి నడిపించి ధర్మమునందు నిలబెడుతుంటాడు.